అండ్ ఇంకా డౌట్ వస్తుంది ఏంటో తెలుసా, నీడ్ ఏ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డిగ్రీకే అప్లై చేస్తారు, డిగ్రీ ఉన్న పోస్టులకు జూనియర్ అసిస్టెంట్కో వీటి ఫీల్డ్ అసిస్టెంట్కో అప్లై చేస్తారు. మీకు సర్టిఫికేట్స్ అనేది ఏం కావాలి అంటే ఒక్కదానికే కాదు, మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీరు మీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో ఏంటవి, ఇప్పుడు ఎస్ఎస్సి ఉంది, సో మీ యొక్క 10th క్లాస్ టీసీ ఉంటుంది కదా, టీసీ లేకపోతే మీ మార్క్స్ లిస్ట్ అనేది ఉంటుంది, సో దాన్ని అప్లోడ్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్ ఇది మీ సర్టిఫికేట్స్ ఉంటాయి, మార్క్స్ లిస్ట్ అది మాత్రం నేను చెప్తుంది, సో అది అప్లై చేయాలి. అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఈ 3 కలిపి మన దగ్గర ఇంకొకటి ఉంటుంది, సో ప్రొవిజనల్, సో అదేం చేసినా పర్వాలేదు ప్రస్తుతానికి లేకపోతే ఓకే. సో వాటితో పాటు స్టడీ సర్టిఫికేట్, ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్ అనేది మీకు 4th నుంచి 7th క్లాస్ వరకు మీ స్టడీ అనేది మీకు ఉండాలి. అండ్ వీటితో పాటు కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది మనకి కంపల్సరీ. అండ్ ఇది కూడా ఇంకా మీ దగ్గర ఏమైనా టెక్నికల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సో వాటిని కూడా అక్కడ అప్లోడ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఆఫీస్ అపాయింట్ చాలా వరకు ఉన్నాయి, అంటే ఇవి ఒక్కటే కాదు, ఇప్పుడు డ్రైవింగ్ కానీ కుకింగ్ కానీ ఇలా సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి, కాబట్టి వాటిని కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఆ సర్టిఫికేట్స్ ఉంటాయి, వాటిని కూడా వాళ్ళు అప్లోడ్ అనేది చేయాలి. అండ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఈ యొక్క డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది ఎవరికి, అందరికీ ఐడియా ఉందా, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది కదా. సో కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన సర్టిఫికేట్స్ అనమాట ఈ యొక్క 8. దీనికి కావాలంటే దీని యొక్క ఫుల్ వీడియో అనేది సార్ ఆల్రెడీ వీడియో చేస్తున్నారు, కింద నేను పిన్ చేస్తాను, ఇంకా డౌట్ ఉంటే మీరు అది చూడండి ఓకే. సో మన సర్టిఫికేట్స్ ఏంటి, ఎస్ఎస్సి ఉండాలి, ఇంటర్ ఉండాలి, డిగ్రీ ఉండాలి, స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి, 4th నుంచి 7th క్లాస్ వరకు టెక్నికల్ ఏమైనా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా అప్లోడ్ చేయొచ్చు. అండ్ పిహెచ్ ఉండాలి అండ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా నీడ్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి కంపల్సరీ అని దీని యొక్క అర్థం. అండ్ ఎగ్జామ్ మార్క్స్, ఎగ్జామ్ అనేది మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఆఫీస్ అపాయింట్ ప్రాసెసర్ వరకు అయితే 50 మార్క్స్కి ఉంటుంది, మిగతా ఈ అన్ని పోస్ట్కి కూడా 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ అందులోని టైపిస్ట్, కాపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్ వీళ్ళ ముగ్గురికి 100 మార్క్స్కి ఉంటుంది, బట్ వాళ్ళకి ఎగ్జామ్ అనేది లేదు, కేవలం స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది 100 మార్క్స్కి. అండ్ తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అండ్ రిమైనింగ్ అందరికీ కూడా 100 మార్క్స్కి ఎగ్జామ్, 60 మార్క్స్కి జీకే ఉంటుంది, 40 మార్క్స్కి ఇంగ్లీష్ అనేది ఉంటుంది, టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్. ఆఫీస్ అపాయింట్ ప్రాసెసర్ వీళ్ళిద్దరికి మాత్రమే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు, వాళ్ళకి 5 మార్క్స్కి ఇంటర్వ్యూ అండ్ మిగతా 45 మార్క్స్కి వాళ్ళకి జీకే అనేది ఎగ్జామ్ ఉంటుంది. సో టోటల్ 50 మార్క్స్కి అయితే వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్క్స్ ఇది అందరికంటే ఎక్కువ వస్తుంది. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, ఎస్ నెగిటివ్ మార్క్స్ అనేవి లేవండి. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏ పోస్ట్కి కూడా నెగిటివ్ మార్క్స్ అనేది లేవు, నో నెగిటివ్ మార్క్స్ ఓకే. సో డౌట్ ఇంకా క్లారిఫై అయిందా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మరొక వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ.